హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. ముందుగా చింత చిగురుని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత చింత చిగురుని పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి సాయంతో మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వేరొక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, దంచుకున్న చిన్నుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.